వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మైపాలన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఒక 6 రోజుల వ్యవధి ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి. సో 3 చోట్ల ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత ఒక పక్క బీసీ వర్గం కావచ్చు, ఒక పక్క ఎస్సీ వర్గం కావచ్చు, ఇప్పటికీ ఈ రిజర్వేషన్ ఫలితాల విషయంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు బీసీ బిడ్డలు ఇండిపెండెంట్ గా నిలబడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే అండగా ఉంటున్న పార్టీలు కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా రెడ్లకి సీట్లు ఇవ్వడం అనేది ఎట్లా చూడాలి దీనికి సంబంధించి అన్న? ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దాదాపు 6 రోజులు ఉన్నట్టుంది, దగ్గరికి వస్తా ఉంది ఎలక్షన్స్. మరి ఈ టైంలో అంటే బీసీలకి అండగుంటానన్న కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ చేస్తానని, ఎస్సీ రిజర్వేషన్ చేస్తున్నాం, ఏకైక పార్టీ మాదే అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు రెడ్లకి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. మరి ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు నువ్వే క్వశ్చన్ అడిగినా నువ్వే ఆన్సర్ చెప్పినావు పవన్. మంచి క్వశ్చన్, మంచి ఆన్సర్. ఎట్లా అంటే ఇప్పుడు మేము బీసీలకు న్యాయం చేస్తాను, నేను బీసీల పక్షపాతి, నాకు బీసీలు అంటే ప్రేమ, బీసీలే నా ప్రాణం, నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన, పిసుక్కుంటూ వచ్చిన, కొరుక్కుంటూ వచ్చిన, గిచ్చుకుంటూ వచ్చిన, గిర్లుకుంటూ వచ్చిన, తన్నుకుంటూ వచ్చిన, ఇన్ని చెప్పినోడివి నువ్వు అసలు బీసీ కుల జనగణన నువ్వు చేయడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది. బీసీలకు ఇది మళ్ళా బీజేపీ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, మేము ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి పంపిస్తాం అని నువ్వు చెప్తున్నావు. పెట్టకపోతే బీజేపీ వీళ్ళను మేము చేద్దాం అనుకుంటే వీళ్ళు చేస్తలేరు అంటున్నావు. అసలు నీ చేతిలో అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే టికెట్లు ఉండే. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ల ముందు బీసీలకు సరిపడి ఇవ్వమంటే పాత బస్తీలో అక్బరుద్దీన్ మీద, అసదుద్దీన్ మీద, ఇంకొక ముస్లిం ఎంఐఎం పార్టీ మీద నువ్వు టికెట్లు ఇచ్చినావు. అంటే ఓడిపోయేటి జానారెడ్డి కొడుకుకు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గారికి, లేదంటే బట్టి విక్రమార్క తమ్ముడికి అన్న, వీళ్ళందరికి కూడా మంచిగా ఇచ్చుకున్నావు గెలిచే సీట్లలో. పర్ణికా రెడ్డి, యశస్విని రెడ్డి, ఆమె అమెరికాలోకి ఝాన్సీ రెడ్డి డైరెక్ట్ దిగింది ఎర్రపల్లి దయాకర్ రావు మీద. ఎర్రపల్లి దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డి ఫ్రెండ్స్ అనట, కలిసి వ్యాపారాలు చేసుకున్నారట, కలిసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఆమెకి ఇచ్చిండు ఝాన్సీ రెడ్డికి. అంటే బీసీ లేరు పాలకుర్తిలో. సరే, ఆమె రిజెక్ట్, ఆమె ఎన్ఆర్ఐ, అక్కడ ఆమెకు అక్కడ గ్రీన్ కార్డు ఉంది, ఇక్కడ భారతీయురాలు ఎట్లయితుందనో అదనో ఇదనో చెప్తే అప్పుడు ఇమీడియట్ గా ఒక బీసీకి ఇవ్వాలి కదా. మొత్తం వేవ్ ఉంది. డిఎస్సి అభ్యర్థులు వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద వేసుకుని గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 అభ్యర్థులు, నిరుద్యోగులు, పోలీస్ ఆస్పిరెంట్లు, డిఎస్సి అభ్యర్థులు అయితే ఊరూరా తిరిగి అసలు ఒక్క ఊరా ఒక లెక్కన రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ నోడగొట్టండి, కేసీఆర్ నోడగొడతామని ప్రమాణం చేస్తున్నాం, అసెంబ్లీలో 13,000 ఉద్యోగాలు వేస్తేనే మీకు ఓటేస్తాం, లేకపోతే కేసీఆర్ నోడగొడతాం అని ప్రమాణం చేశారు. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, ఈ రావులున్నన్ని రోజులు మాకు ఉద్యోగాలు రావు అని చెప్పేసి ప్రమాణ స్వీకారాలు చేపించి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఓయూ లైబ్రరీ దగ్గర, చిక్కడపల్లి లైబ్రరీలో, అవనిగడ్డలో, విజయవాడలో ఇదంతా మా నిరుద్యోగ రక్షణ జేఏసీ తిరిగింది. ఒకవైపు మిగతా నిరుద్యోగులు కూడా గ్రూప్ 1 మీద కేసేసారు, ప్రవళిక చనిపోయిన మీద. ఆ వేవంత వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా బీసీలకు టికెట్లు ఇవ్వలే. పోనీలే అని వదిలేసినాం. కార్పొరేషన్ చైర్మన్లు వస్తే 50% రెడ్డిలకు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పట్టభద్రులు దాంట్లో కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో జరుగుతుంది. దాంట్లో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. బీసీ కాకుండా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని వాడు 1000 కోట్లు ఉంటాయట, 100 కాలేజీలు ఉంటాయి, తప్పు లేదు. కానీ లక్షలలో ఫీజు గుంజి, సార్ మా పిల్లగాడికి ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ కి అంటే ఫోన్ లేపడట, ఎవరన్నా అందుబాటులో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడట, ఫీజు కొంచెం ఒక గరీబోళ్ళం సార్, మేము పేదోళ్ళము, కొంచెం తక్కువ చేయండి అంటే తక్కువ చేయడట. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా, మేయర్ ఫోన్ చేసినా ఫోనే లేపడట. అట్లాంటి నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. గాని మరి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ లాంటి వాడు ఉన్నాడు, బీసీ బిడ్డ, లేకపోతే ఇంకా మైపాల్ యాదవ్ లాంటి వాడు కష్టపడ్డాడు, సతీష్ లాంటి వాడు కష్టపడ్డాడు, భూమేష్ లాంటి వాడు కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా అనేక మంది ఎన్ఐసిలో పనిచేసిన బీసీలు ఉన్నారు.
ఆ పార్టీలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న బీసీలు ఉన్నారు. వాళ్ళెవ్వరు బీసీలు అంటరాని వాళ్ళండి. ఎమ్మెల్సీకి నరేందర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ మాత్రం చేస్తాం, బీసీ రిజర్వేషన్ చేస్తా, మాకు బీసీలు అంటే ప్రేమ, ఈ ఊపులాటలు, ఈ ఉపతంపుడు ఉపన్యాసాలేంది. బంగ మహేందర్ రెడ్డికి ఏమో టీచర్స్ దాంట్లో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. ఒక బీసీ టీచర్ లేడు, దొరుకుతలేడు. కాంగ్రెస్ కు పనిచేసిన దాంట్లో బీసీ టీచర్లు ఎవరు లేడా? బలహీన వర్గాలు లేడా? ఒక టీచర్ ఉంటే ఆ టీచర్ దానికి నువ్వు వంగ మహేందర్ రెడ్డికి చేస్తావు. పట్టభద్రులు ఉంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి చేస్తావు. ఇంకొక సైడు ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండలనేమో గాలి హర్షవర్ధన్ రెడ్డినో, ఇంకో నర్సిరెడ్డికో, ఇంకొక రెడ్డికో, శ్రీపాల్ రెడ్డికో, ఇంకొక రెడ్డికో నువ్వు సపోర్ట్ చేస్తావు తప్ప నీకు ఒక బీసీ అనేటోడు నీ కంటికి కనబడుతుండా? నీకు ఇంకా ఎందుకండి నంగనాచి మాటలు? నీకు అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు బిల్లు పెడతారా పెట్టరా అనే చర్చ చేద్దాం. అవును, మీ రాహుల్ గాంధీ అవుట్ రైట్ గా మద్దతు ఇస్తాడా ఇయ్యడా? సిపిఐ సిపిఎం ఇస్తుందా? బిఎస్పీ పార్టీ, ఎస్పీ పార్టీ, ఆర్జేడీ పార్టీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఇవన్నీ చూద్దాం. నువ్వు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీకి 3 ఉంటే 3టికి నువ్వు పట్టభద్రుల దాంట్లో, టీచర్స్ దాంట్లో నువ్వు రెడ్డిలకు ఓసీలకనో నువ్వు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సపోర్ట్ చేసి చిత్తశుద్ధి లేని శివ పూజ చేయలరా విశ్వదాభిరామ వినురవేమ. నీకు లోపల చిత్తశుద్ధి లేదు. నువ్వు శివ పూజ చేస్తేంది, చేయకపోతేంది. అవును, కానీ అంటే ఒకటన్నప్పుడు నిరుద్యోగులు కూడా చాలా విషయాలు మొన్నటి దాకా కూడా ఉద్యోగాల రీత్యా మనం కూడా కొట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించి బీసీ బిడ్లకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కావచ్చు ఎక్కడ న్యాయం చేసినట్టుగా కనపడట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ప్రసన్న హరికృష్ణ గారు కానీ లేకపోతే కొంతమంది బీసీ బిడ్డలు కూడా నిలబడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి బీసీలందరూ ఒకటయ్యే ఛాన్స్ వస్తుందా? ఇప్పుడైనా కనీసం రావాలి. ఇప్పుడు ఆర్ కృష్ణన్న 40-50 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమాలు చేసిండు. ఇప్పుడు కొంచెం బహిరంగంగా రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టి ప్రసన్న హరికృష్ణ గౌడ్ని గెలిపియాలని చెప్పి ఆయన పెట్టాలి. అవును, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా ఇంకా చేసేదానికంటే ఇంకెక్కువ తిరగాలి. తర్వాత బీసీ రాజ్యాధికార సమితిని దాసు సురేష్ అని ఉన్నాడు, ఆయన తిరగాలి. ఇంకా నరేందర్ గౌడ్ అని ఉన్నాడు అన్న, ఆయన కూడా బీసీ సంఘం అని ఉంది. వీళ్ళంతా తిరగాలి. ఇంకా తర్వాత తీన్మార్ మల్లన్న, నేను బీసీల కోసం నా ప్రాణం ఇస్తా, అసలు రెడ్ల ఓట్లు నాకు వద్దు, నాకు బీసీలు ప్రాణం, బీసీల అన్యాయం జరుగుతుంది అన్నావు. 1,00,000 మంది మీటింగ్ అన్నావు. స్టేజ్ మీద 300 మంది వరంగల్లో కూర్చున్నారు కదా. నాకు ఒక్క అభ్యర్థి కానీ 300 మంది స్టేజ్ మీద కూర్చున్న లేని కోసం తిరిగేటోళ్ళు అసలు ఎక్కడ కనబడతలే. మరి అసలు బీసీ రాజ్యాధికారం అంటే ఏంది? బీసీలకు న్యాయం జరగడం అంటే ఏంది? ఇప్పుడు పట్టభద్రుల్లో జరుగుతున్నప్పుడు ప్రసన్న హరికృష్ణ గౌడ్ లాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ప్రధాన పార్టీల నుంచి అసలు ఎక్కడ సపోర్ట్ కూడా తీసుకోని వ్యక్తి, దాదాపు ఇండిపెండెంట్ గా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ 300 మంది వరంగల్ సభ మీద కూర్చున్న వాళ్ళు రావాలి. తీన్మార్ మల్లన్న కూడా మరి ఇంకా ఇప్పుడు లోపల సపోర్ట్ ఇస్తుండొచ్చు కానీ సరిపోదు కదా. పూల రవీందర్ కు, సుందర్ రాజన్ యాదవ్ కు ఇద్దరిట్లలో ఎవరికన్నా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టిన. మరి ప్రసన్న హరికృష్ణ గురించి ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టింది నాకు కనబడలే. ఓ బీసీ గర్జన చేసింది లేదు. మరి ఇంకా అసలు ఇక్కడ మార్నింగ్ న్యూస్ లో ఎక్కడ కానీ ప్రతిరోజు ఎక్కడ చెప్పినట్టు కూడా నాకు కనబడతలేదు. అంటే బీసీని తొక్కే పరిస్థితి ప్రయత్నం కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్డిలకి సీట్లు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంత బీసీ ఉద్యమం జరుగుతున్న టైంలో ఒక రెడ్డికి నువ్వు సీట్ ఇచ్చినట్టే వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నట్టే కదా. ఖచ్చితంగా బీసీలు ఎక్కడా కూడా బీసీల వైపు వెళ్ళరు అనే ఒక ధైర్యం కనపడతా ఉంది కదా. అదే ఈజీగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి కింద వాడి మీద వాడి నేను రెడ్డిలను గెలిపించుకోవాలి, తర్వాత బీసీ వాదం లేదు, ఎస్సీ వాదం లేదు, ఎస్టీ వాదం లేదు, ఏ వాదం లేదు, ఓసీ వాదం ఉంది. ఓసీలకి టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, ఓసీలు నిలబడితేనే గెలుస్తారు, ఓసీలే ఖర్చు పెట్టుకుంటారు, ఓసీలే పాటలు రాపించుకుంటారు, ఓసీలే రథ చక్రాలు తిప్పుతారు, రథాలు తిప్పుతారు, పాటలు వేపిస్తారు, డబ్బులు పంచుతారు అనేది రేపు రేవంత్ రెడ్డి గాని మిగతా వాళ్ళు గాని అన్ని ప్రధాన పార్టీలు చెప్పుకోవడానికి వీళ్ళే అవకాశం ఇస్తున్నట్టు కనబడుతుంది. ఈవెన్ నిరుద్యోగులు కూడా మాకు అన్యాయం జరిగిందన్నా, ఈడబ్ల్యూఎస్ వల్ల మాకు బీసీలకు మార్కులు ఎక్కువ వచ్చినా మాకు జాబ్ రాలేదన్నా, ఓసీలకు మార్కులు తక్కువ వచ్చినా జాబ్ వచ్చింది టీచర్ జాబ్, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మార్కులు ఎక్కువ వచ్చినా జాబ్ రాలేదని అన్నప్పుడు అలా మాకు ఫోన్లు చేసి చెప్తారు. మరి ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తురండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం 5% ఇవ్వమంటే ఈయన 10% ఇస్తే
ఇంకా జనాభా లెక్కించకన్నా ముందు ఇస్తే ఒక్క నిరుద్యోగి బయటకు రాడు. ఫెవికోల్ పెట్టుకొని చైర్ల మీద కూర్చుంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా లేవు, ఏం లేవు. ఇప్పుడు వెళ్ళి ప్రసన్న కృష్ణ గౌడ్ని గెలిపించి ఇగో మా బీసీలకు అన్యాయం జరిగితే మాకు బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకపోతే, మా ఎస్సీలకు జనాభా ప్రకారం ఇవ్వకపోతే, మా ఎస్టీలకు ఇవ్వకపోతే బుద్ధి చెప్తామని బయటకు రావాలన్నా వద్దా? కానీ ఇప్పుడు డబ్బు ఇటు పక్క కులం రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బు అనేది ఖచ్చితంగా రెడ్ల దగ్గర ఖచ్చితంగా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. మరి ఈ రెండు బడ్జెట్ లో నిజంగా ఏదైతే బీసీ వాదం అనేది గెలిచే ఛాన్స్ ఉందా? ఒక పక్క డబ్బు, ఇంకో పక్క బీసీ వాదం, ఈ రెండిట్లో మరి డబ్బు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనపడతా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ప్రభావితం చేయాలని చేస్తారు. ఆల్రెడీ కొద్దిమంది, నేను లోపటి ఉన్న అన్ని పార్టీలలో ఉన్న కొద్దిమంది ఓసీ నాయకులు రెడ్డి నాయకులను గెలిపిద్దాం, లేకపోతే ఓసీ నాయకులను గెలిపిద్దాం, ఈ బీసీలను తొక్కుదామని ఏకమైతున్నారని చెప్తున్నారు. మధుసూదన్ రెడ్డి అని ఉంటాడు అన్న, జూనియర్స్ లెక్చరర్స్, గవర్నమెంట్ జూనియర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్. ఆయన పోయి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం, లేకపోతే టీచర్స్ దాంట్లో వంగ మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేయడం, ఇటు పోతే ఇంకొక రెడ్డికి సపోర్ట్ చేయడం చేస్తున్నట్టు మనకు వినబడుతుంది ఆ బహిరంగంగానే. మరి బీసీ టీచర్లకు కానీ, బీసీ ఉద్యోగులకు కానీ, బీసీ గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ, బీసీ నిరుద్యోగులు కానీ, బీసీ విద్యార్థులకు కానీ సిగ్గు, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ, లివరు, హార్ట్ బీటు, ఆత్మాభిమానం ఉంటే మరి ఇక్కడ ప్రసన్న కృష్ణ గౌడ్ ఉన్నాడు, నేను గెలిపించుకుందామని ఉండాలి కదా. తర్వాత మాకు అన్యాయం జరిగిందండి, మాకు 317 జీవో ప్రకారం మాకు అన్యాయం జరిగిందండి, జీవో 46 వల్ల అన్యాయం జరిగిందండి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పే బదులు ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి లాంటి రెడ్డి లేకమైనప్పుడు మరి బీసీ లేకం కావద్దా అనేసి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, మన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి, గాలి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, ఇంతమంది ఏకమై ఒక ప్రసన్న హరికృష్ణ గౌడ్ లాంటి వ్యక్తిని ఓడగొట్టాలని చూస్తే మరి బీసీ నాయకులు మరి మేము చేస్తాం, ఇది చేస్తామని వాళ్ళు రావాలి. ఇవే నిరుద్యోగులకు కూడా ఉండాలా కదండి. నిరుద్యోగులకు కూడా మీకు ఇప్పుడు మధుసూదన రెడ్డి అని అన్న మంచోడే, కానీ ఇప్పుడు ఈయన ఎలక్షన్ వచ్చేసరికి ఎవరికి సపోర్ట్ చేస్తుండ అనేది మీకు చూపించాలా. చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈయన ఒక లెటర్ ఇచ్చిండండి, చూడండి. గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్, మీకు లెజెండ్ టీవీకి పంపిస్తా. ఈయన ఇప్పుడు ప్రసన్న కృష్ణ గౌడ్కి ఎందుకు మద్దతు ఇస్తలేడు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఈయనకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు? వీఆర్ ప్లేస్డ్ టు ఎక్స్టెండ్ అవర్ హోల్ హార్టెడ్ సపోర్ట్ టు శ్రీ వంగ మహేందర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫ్రమ్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ కాన్స్టిట్యుయెన్సీ అని పెట్టిండు. ఈయన ఏ పార్టీ కాదు. ఏ పార్టీ కానప్పుడు వంగ మహేందర్ రెడ్డికి ఎందుకు వేస్తున్నావు? ఆయన మీద ఏమైనా మంచి పేరుందా? ఆయన కూడా చాలా రియల్ ఎస్టేట్ దందాలు చేసిండు, ఇది చేసిండు అని చెప్పేసి ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మరి అట్లాంటి మల్క కొమరయ్య ఉన్నాడు బీసీ, ఇంకా బీసీ క్యాండిడేట్లు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. చాలా మంది బీసీ టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికి లేని వంగ మహేందర్ రెడ్డి అంత పుణ్యాత్ముడా? అంటే మధుసూదన్ రెడ్డి అయినా ఏదైనా కమిటీ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ అని పెట్టినాం. దీంట్లో ఎస్సీ టీచర్లు ఉంటారు, ఎస్సీ లెక్చరర్లు ఉంటారు, బీసీ లెక్చరర్లు ఉంటారు, ఎస్టీ లెక్చరర్లు ఉంటారు, ముస్లిం లెక్చరర్లు ఉంటారు, ఓసీలు. వాళ్ళందరిని అడిగిచ్చినవా, సొంతంగా ఇచ్చినవా? అంటే వీళ్ళ మధ్యలో ఒక ఓటింగ్ పెట్టిరా? అంటే ఎలక్షన్ వచ్చేసరికి ఎట్లా ఒక్కటైతున్నారు అంటే ఇది సెమీ ఫైనల్స్ అని తీసుకోవచ్చు. ఎందుకంటే బీసీ ఉద్యమంలో సెమీ ఫైనల్ కాదుగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రసన్న కృష్ణ గౌడ్నో లేదంటే బీసీ అభ్యర్థులను ఓడగొట్టేసి బీసీలకు టికెట్లు ఇస్తే గెలవరండి. ఇటు సోనియా గాంధీకి చెప్తారు, అటు నరేంద్ర మోడీకి చెప్తారు, ఇటు కేసీఆర్ కి చెప్తారు. అసలు బీసీలకు శక్తి లేదు, సామర్థ్యం లేదని చెప్తారు. ఏంటంటే శక్తి సామర్థ్యం అంటే మూటలు మూటలు డబ్బులు వంచి గెలవడమా? అడ్డాగోలుగా ఫీజులు వసూలు చేసి, దొంగ దందాలు చేసి, కమర్షియల్ గా దోసుకొని, పబ్లిక్ నుంచి డబ్బులు దోసుకొని డబ్బులు వంచడం కెపాసిటీ. మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వడగొట్టిన దాంట్లో బీసీలు లేరా? మైపాల్ యాదవ్ బీసీ కదా, మన తొలి వెలుగు రఘు బీసీ కదా, తీన్మార్ మల్లన్న బీసీ కదా, కాలోజీ టీవీ దాసర్ నా శ్రీనివాస్ అన్న బీసీ కదా. వీళ్ళంతా బీసీలు కారా? పని చేయట్లేదా? అంటే పని చేసేది గవర్నమెంట్ ను బడగొట్టడానికేమో బీసీలు పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వచ్చేసరికి
మాకు రెడ్డిలకు కావాలి, రావులకు కావాలి, కమ్మలకు కావాలంటే ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా చీము, నెత్తురు, రక్తము నిరుద్యోగులకు ఉడకట్లేదని నేను ప్రశ్నిస్తున్నా. అని ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ప్రతిపక్ష నాయకులు ఇటీవల కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకుని తిరుగుతా ఉంది, 42% బీసీలకి న్యాయం చేయాలని. మొన్న ప్రతిపక్ష నాయకుడు వచ్చిండు, లేదు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, నిజంగా మనం ప్రభుత్వం వచ్చినాక వేరేలాగా ఉంటుందని ఆయన కూడా ఒక నినాదం. ఎక్కడా కూడా అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఒక పక్క బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఆమె? అంటే బేసిక్ గా ఇప్పుడు నువ్వు ఎట్లా నిలబెట్టట్లే, అభ్యర్థులు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నిలబెట్టలే, కానీ ఉన్న బీసీలకైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ చేయాలి కదా. బీసీ నినాదం నువ్వు నిజంగా ఎత్తుకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా బీసీలు ఎక్కడ ఇప్పుడు ప్రసన్న కృష్ణ డైరెక్ట్ సపోర్ట్ చేయాలంటే, అవును, బీసీలు ఎక్కడెక్కడ నిలబడతారో బీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీలలో గెలిపించండి. అది పట్టభద్రులు గాని, టీచర్లు గాని. ఎక్కడన్నా కవిత మాట్లాడిందా? కవిత తండ్రి మాట్లాడిండా కేసీఆర్? కవిత బాబా మాట్లాడిండా హరీష్ రావు? కవిత అన్న మాట్లాడిండా కేటీఆర్? వీడు ఎవడు మాట్లాడాడు అంటే ఏదో అన్ని నంగనాచి మాటలు, దొంగేడుపులు, ఇందిరా పార్క్ కడ ఇగో ఇసుంటోళ్ళని పట్టుకుని 300 ఇస్తాం, 500 ఇస్తాం అని చెప్పేసి నిరుద్యోగుల ఆకలి కూడా వాళ్ళకు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ బలహీనతను, వాళ్ళ పేదరికాన్ని వాడుకొని 500కు 1000 రూపాయలకు కటౌట్లు కట్టడానికి, ఫ్లెక్సీలు కట్టడానికి, జెండాలు మోయడానికి, వీళ్ళకు ఒక బిర్యానీ పొట్లేమి ఇచ్చో ఇంకోటి చేసో జైగొట్టించుకోవడానిక ఈ బీసీ నినాదం అంటున్నా. ఏది నీ చిత్తశుద్ధి? రేవంత్ రెడ్డికి ఎక్కడుంది? బీఆర్ఎస్ కి ఎక్కడుంది? ఒకవేళ బీఆర్ఎస్ కుంటే మరి బీసీ క్యాండిడేట్లకు ఇచ్చి నువ్వు బలపరచాల్సింది. మీరు పోటీలో నిలబడరు, పోటీలో నిలబడ్డ ఒకళ్ళొకన్నా బీసీల కోట ఏంటని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లే? అసలు బేసిక్ గా బీసీలకి జరిగిన అన్యాయం గురించి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు 22 లక్షల మంది బీసీ జనాభా మిస్ అవుతా ఉంది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ భవన్ సాక్షిగా మరి ఎక్కడా కూడా బీసీల గురించి కానీ బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడట్లే. ఎందుకు మాట్లాడాడు? ఆయన బీసీ కాదు, ఆయన ఒక రావు, ఆయన బీహార్ నుంచి వచ్చిండని చెప్పిండు. ఆయన బీహార్ మూలాలను, బీహార్ రోడ్డు బీసీల గురించి ఎందుకు మాట్లాడతాడు? బీహార్ లో అన్యాయం జరిగితే చెక్కులు ఇచ్చి వస్తాడు, జార్ఖండ్ లో అన్యాయం జరిగితే చెక్కులు ఇచ్చి వస్తాడు, ఛత్తీస్గఢ్ కు పోయి చెక్కులు ఇచ్చి వస్తాడు, గుజరాత్ కు పోయి చెక్కులు ఇచ్చి వస్తాడు, దేశంలో ఎక్కడ పోయినా చెక్కులు ఇస్తాడు. కానీ బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం గెలుస్తామన్న నినాదం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు నేను బీఆర్ఎస్ అంటున్నారు, రేపు బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ప్రకటించు. బీఆర్ఎస్ పార్టీకి బీసీ ప్రెసిడెంట్ చేయి, ఫస్ట్ అధ్యక్షుని బీసీ, అధ్యక్షుడిని బీసీ అయ్యి, అధ్యక్షుడిని బీసీ అయ్యవు. కానీ బీసీలకు మాత్రం అని ఒక కవిత కూతుర్ని పంపించడం, కొడుకుని పంపించడం, ఈ బుడర్కాళ్ళను పంపించడం, ఈ కూలీగాళ్ళను పంపించడం. నేను అంటున్నా, నీకు కేసీఆర్ కు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న చెయ్యి, సరిపోతుంది. బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న చెయ్యి. నువ్వు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయవు, బీసీ ప్రెసిడెంట్ చేయవు. లాస్ట్ కి వస్తే మహిళలలో కూడా కనీసం మహిళలలో ఒక బీసీ మహిళకు చేయొచ్చు కదా. బీసీలు నేను అడుగుతున్నా, జాగృతిలో అనుకో, లేదంటే బీసీ మహిళలు లేరా? బీసీల తరఫున మాట్లాడేటప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఈమె అధ్యక్షురాలు అంటే మాట్లాడే ఈమె గెస్ట్, లేదంటే నా నాయకత్వం అంటే బీఆర్ఎస్ లో ఒక బీసీ మహిళ లేదా? మహిళలలో లేదు, పురుషులలో లేరు, స్టూడెంట్ వింగ్ లో లేరు. మరి ఇక ఎక్కడన్నా అంటే బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఈ పార్టీలన్నీ కూడా ఎవరికి బీసీలను దేకై పట్టించుకోవని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మరి ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకి తాకుతుందా ఈ బీసీ ఉద్యమం అనేది? ఖచ్చితంగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గెలిచినా ఓడినా ఆయనకు వచ్చే నష్టం ఉండదండి, బీసీ నినాదానికి వచ్చే నష్టం ఉంటది. రేపు ఈయననే దొక్కిరి, నాకు మంచి పేరు ఉంది, 1 రూపీకి క్లాసులు చెప్తున్నాడు, ఆన్లైన్ క్లాసులు చెప్తుండు, ఆ జాబ్ రిజైన్ చేసిండని ఈయననే దొక్కేస్తే రేపు ఎవడు కూడా ఈ రాజకీయాలలో ఎమ్మెల్సీలకు వచ్చి గాని ఎమ్మెల్యేలకు వచ్చి పోటీ చేయాలన్న ఆలోచన రాకుండానే చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది బీసీ నినాదానికి మొత్తం ఒక అదైతుంది, ఒక అవరోధం అయిపోతుంది, ఓడిపోతుంది. ఇది సెమీఫైనల్ అనుకోవచ్చు, సెమీఫైనల్ కాంగ్రెస్ పార్టీకి సెమీఫైనల్ అనుకోవచ్చు, డెడ్ లైన్ అనవచ్చు. ఇక ప్రసన్న హరికృష్ణ గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంటది. బీసీల జనాభా ఎంత ఉందంతా విద్యలో గాని, వైద్యంలో గాని, ఆరోగ్యంలో గాని,
లేదంటే స్థానిక సంస్థల్లో కానీ రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ ఎమ్మెల్సీలో కానీ 50% ఉన్న బీసీలకు వాటా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక మన బీసీని మనమే చంపుకుంటే ఇంకా మళ్ళీ రేపు ఎవడు మాట్లాడతాడు? అసలు నాకు హైలైట్ కామెడీ ఏంటంటే ఇంత బీసీ ఇంటలెక్చువల్ చిరంజీవి సారు, సింహాద్రి సారు, ఇంకా అనేకమైన బీసీ ఉద్యమాలు మొన్న మందకృష్ణ మాది అన్న కూడా బీసీ నాయకులు కూడా చాలా మంది వర్గీకరణకు సపోర్ట్ చేసిర్రు. వీళ్ళందరూ కూడా మరి ప్రసన్న కృష్ణ గౌడ్ అన్న నిలబడితే మరి ఎక్కడ కూడా నాకు పెద్దగా సపోర్ట్ చేసినట్టు అనిపించట్లేదు. అది ఏబీసీ కైనా సపోర్ట్ చేయాలి కదా, ఇప్పుడు ఒకరికని కదా మాదిగలకే సపోర్ట్ చేసిన మరి ఒక బీసీ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. మరి ఎట్లా ఉండబోతుంది మరి ఎలక్షన్స్ ఎమ్మెల్సీ? ఇప్పటికైతే 6 రోజులే ఉంది. నాయకులు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రసన్న హరికృష్ణ గెలుపు ఖాయం, తథ్యం. ఎందుకంటే నిరుద్యోగులు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. అందరు మాట్లాడుకుంటారు. నేను కామారెడ్డి పోయినా, చిక్కడపల్లి లైబ్రరీ పోయినా, ఓయి లైబ్రరీ పోయినా, ఈ భూమేష్ ఒక గ్రాడ్యుయేట్ ఆదిలాబాద్, సతీష్ ఒక గ్రాడ్యుయేట్, వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మరీ చెప్తుండ్రు ప్రసన్న హరికృష్ణ అన్న ఓటేయండి అనేది. సీరియల్ నంబర్ 3 అక్కడ 1 అని నంబర్ రాయండి, 1 అని రాయండి, న్యూమరికల్ నంబర్ 1 అని రాయండి అని నిరుద్యోగులు ఫోన్లలో చెప్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మొత్తం మీకు ఎక్కడ చూసినా ప్రసన్న హరికృష్ణనే మాటినబడుతుంది. ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడు. సోషల్ మీడియాలో కూడా ఇంకా మీరు అన్ని జిల్లాలలో ఉన్న వాళ్ళు, ఈవెన్ మీరు నల్గొండలో అయినా, ఖమ్మం వాళ్ళు అయినా, వరంగల్లో అయినా, మహబూబ్నగర్ అయినా, రంగారెడ్డి అయినా, మీ దోస్తులు నిజామాబాద్ లో ఉంటారు, ఆదిలాబాద్ లో ఉంటారు, మెదక్ లో ఉంటారు, కరీంనగర్ లో ఉంటారు. ఫోన్లు చేసి చెప్పండి ప్రసన్న హరికృష్ణ అన్నకు ఓటేయండి, ఆ 3వ సీరియల్ నంబరు అక్కడ 1 వేయండి అని చెప్పి ఫోన్లు చేసి చెప్పండి. ఆ రోజు ఎన్ని పనులున్నా ఓటేయడానికి వెళ్ళండి. ఎందుకంటే బీసీల జనాభా 22 లక్షలు తగ్గించిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ కింద అవుట్ రైట్ గా 10% రిజర్వేషన్ ఇచ్చిండు, కనీసం జనాభా లెక్కించకుండా. అందుకోసం అన్న బుద్ధి చెప్పాలి. ఓసీల జనాభా 5-6% ఎక్కువ చూపెట్టి బీసీల జనాభా 5-6% తక్కువ చూపెట్టిందని బీసీ నాయకులు అంటారు. మరి అందుకోసమన్నా బుద్ధి చెప్పాలి కదా. జీవో 29 తీసుకొచ్చినందుకన్నా బుద్ధి చెప్పాలి కదా. జీవో 46 వాళ్ళను నమ్మించి మోసం చేసినందుకన్నా చెప్పాలి కదా. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పేసి మరి దగా డిఎస్సీ వేసినందుకన్నా చెప్పాలి కదా. ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న మార్కులు ఎక్కువ వచ్చినోడికి జాబ్ రాలే, ఓసీలు ఉన్న మార్కులు తక్కువ వచ్చినోడికి జాబ్ వచ్చింది. ఎస్ఐ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్లు వస్తున్నాయి, టీచర్ జాబ్లు వచ్చినాయని నిరుద్యోగులు చెప్తారు. మరి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకు సిగ్గు లేదా, శరం లేదా, ఇజ్జత లేదా, లజ్జ లేదా, మీకు రక్తం ఉడకట్లేదా? బీసీ ఉద్యమాలు చేయాలంటే మరి ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గౌడ్ను గెలిపించుకుంటారా, చంపుకుంటారా, సాదుకుంటారా అనేది బీసీల చేతిలో ఉంది. రైట్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.